న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక రాష్ట్రం నుండి వికోట మీదుగా తమిళనాడుకు ఓంశక్తి భక్తులు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ రోజు పొంగనూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదల చెరువు ఎస్టీ కాలనీలో క్రైస్తవ ప్రార్థనా స్థలంలో పూరి గుడిసెను స్థానిక తెదేపా నాయకులు కూల్చివేశారు. 15 కుటుంబాలు గ్రామం నుండి వెళ్లిపోవాలని తెలుగు తమ్ముళ్లు హుకుం జారీ చేశారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో అదుపు తప్పి ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం నుండి వికోట మీదుగా తమిళనాడుకు ఓంశక్తి భక్తులు వెళ్తున్న బస్సు ఆంధ్ర బార్డర్ దాటిన వెంటనే ఘాట్ సెక్షన్లో మొదటి మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడినట్టు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం అతివేగమే అని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తమిళనాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ ఇన్ పేర్నంబట్ ఘాట్. ஏர்ல சாமி ஹேண்ட் பிரேக் போட சொல்றேன் நானு. ஹேண்ட் பிரேக் போட சொன்னால அது நின்னுச்சுல வச்சா ஹேண்ட் பிரேக் ஏதோ எல்லே పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి లెటర్ ప్యాడ్ను సైతం ధిక్కరిస్తూ దీన్ని నేను ఏం చేసుకోవాలని చెత్తబుట్టలో వేసి అవమానించడం జరిగిందని గత వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించడాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కంప్లైంట్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ షుహైల్ బాషాతో అసభ్యంగా ప్రవర్తించడంతో నిరసన తెలపడం జరిగిందని తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే నిజాలు తెలుసుకొని కమిషనర్ను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. మున్సిపాలిటీ కమిషనర్ ని వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ ని వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ ని వెంటనే వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపాలిటీ కమిషన్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. పొంగనూరు మున్సిపల్ కమిషనర్ గారు వ్యవహరిస్తున్న తీరుపై ఈరోజు పొంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈరోజు నిరసన తెలపడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు డిస్టా వేసుకుని మీటింగ్లు చేసుకోవడం, వాళ్ళు బర్త్డే కార్యక్రమాలు చేసుకోవడం, దాన్ని ఎంకరేజ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో ఆ లెటర్ ప్యాడ్ ఇస్తే దీన్ని పెట్టుకుని నేను ఏం చేయాలా అని చెప్పి మా కార్యకర్తలకి అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా గత వారం ముందు నేను కలెక్టర్ గారికి ఆయన పైన ఫిర్యాదు చేస్తే, నువ్వు కలెక్టర్ గారికి నా పైన ఫిర్యాదు చేసినావు, నేను చేయను పో, నేను ఇక్కడ పని చేయను, నీ వల్ల అయితే ఏదైతే చేసుకో, మీ 5 మెన్ కమిటీలో ఉన్నటువంటి 5 మంది సభ్యులు నేను వస్తే నేను మాట్లాడతా, లేదంటే మాట్లాడను, నువ్వు ఎవరు, నీకు అసలు ప్రోటోకాల్ ఉందా, నేను నీ మాట వినల్లా అనేటువంటి దూషణల ప్రదర్శనగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఆయన కోసం మా ఇన్ఛార్జీలు చల్లా రామచంద్రారెడ్డి గారి లెటర్ ప్యాడ్ చెల్లకపోతే ఆయనకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు లెటర్ ప్యాడ్ కావాలనా, లేకపోతే నారా లోకేష్ బాబు గారి లెటర్ ప్యాడ్ కావాలనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లెటర్ ప్యాడ్ కావాలనా, లేకపోతే మోదీ గారి లెటర్ ప్యాడ్ కావాలనా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు మీరు పనిచేస్తా అనేది సామాన్య ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేసేదానికి. నేను అక్కడ నానుమాల్ వీధిలో సిల్ట్ తీలేదని చెప్తే సిల్ట్ తీసినామని చెప్పాను, లేకపోతే నేను ఫలానా రోజు తీపిస్తామని చెప్పాలి. కానీ నువ్వు నాకు అడిగేదానికి నా దగ్గర ఫోటో ఉంది అంటారు. సరే సార్ మీ దగ్గర ఫోటో ఉంది అంటే కూడా నువ్వు ఎవరి అడిగేదానికి, నీకేమి రైట్స్ ఉంది, నీకు ప్రోటోకాల్ ఉందా అని అడుగుతారు. అంటే నేను కలెక్టర్ గారికి సార్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ప్రభుత్వ మీరు ఏదైతే
మీటింగ్లు పెడతా ఉన్నారో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఎన్నికల ముందు మేము ఎన్నో చెప్పింటాం ప్రజలకి, మీకు మేలు చేస్తాం, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు మీకు దగ్గరుండి మేము అన్ని అందుబాటులో తీసుకొని వస్తామని చెప్పింటాం. అదే తరుణంలో మేము అధికారులు కోరింది ఒకటే, ఏదైతే పథకాలు వస్తా ఉన్నాయో, ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారో మాకు ఒక మాట చెప్పండి అని అడిగితే, నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు నాకు చెప్పినారు, నువ్వు కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తావని చెప్పి ఆయన దురుసుగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఈ స్టిల్ట్ గురించి నేను అడిగితే మేము తీసుకురావాలైంది అని ఫోటో చూపిస్తారు. ఫోటో చూపిస్తే సరిపోతుంది, నువ్వెవరు నాకు అడిగేదానికేనని చెప్పి అసభ్యకరంగా మాట్లాడి మీ వల్ల ఏమైందో చేసుకో, నేను పని చేయను అనే విధంగా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా సామాన్య కార్యకర్తలు, సామాన్య నాయకులు పోతే కూడా దురుసుగా వ్యవహరించడం, సరిగా మాట్లాడకపోవడం అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఒక సమస్య ఒక అధికారి చేయకపోతే వాళ్ళ పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత కాబట్టి మేము కలెక్టర్ గారికి మా వినతి ఇచ్చుకున్నాం. దాన్ని ఈ రోజు ఈయన మనసులో పెట్టుకుని ఇలా వివరించడం తప్పు. అధికారులు ఈయనపైన వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మంచి అధికారాన్ని ఇక్కడ నియమించాలని చెప్పి చేతులు జోడించి వినించుకుంటా ఉన్నాం. నమస్తే సార్. రేణిగుంట మండలం వెద్దల చెరువు ఎస్టీ కాలనీలో క్రైస్తవ ప్రార్థనా స్థలంలో పూరి గుడిసెను స్థానిక తెదేపా నాయకులు కూల్చివేశారు. గ్రామం నుండి 15 కుటుంబాలు వెళ్లిపోవాలని తెలుగు తమ్ముళ్లు హుకుం జారీ చేశారు. క్రైస్తవులు ఎస్టీ కాలనీలో ఉండకూడదని, ఇండ్లలో కూడా క్రైస్తవ ప్రార్థనలు చేయకూడదని తెలిపారు. మతం మార్చుకుంటే ఎస్టీ కాలనీలో ఉంచుతామని తెలిపారు. జనాభా లెక్కల నుండి తీయించి వేస్తామని, ఇంటికి కరెంటు కట్ చేయిస్తామని, చనిపోతే శ్మశాన వాటికలో పూడ్చనేయమని బెదిరించారు. ఇతరుల సహాయం కోరినా ఆశ్రయించినా మిమ్ములను ఈ లోకంలోనే ఉండనీయమని, తస్మా జాగ్రత్త అంటూ భయభ్రాంతలకు గురిచేస్తున్నారని తెలిపారు. సార్, ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాకు సపోర్ట్ చేశారు. మాకు స్థలం మందిరం కావాలన్నప్పుడు మీకు ఉన్న స్థలంలో మీరు వేసుకోండి అని చెప్పారు. క్రిస్మస్ వేడుకలో కూడా మాకు వచ్చి సపోర్ట్ చేసి నలుగురితో చెప్పారు, ఒక గ్రామంలో అనేక మంది కలిసి ఐక్యత కలిగి ఉంటేనే మనకి బాగుంటుందని అన్నీ చెప్పి మా గురించి అయితే సర్పంచ్ ఎంతో గొప్పగా చెప్పి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన కారణం చేసుకుంటా ఉన్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాము. మా బాధలు బట్టి మేము వచ్చి చేరుకున్నాము, కానీ వాళ్ళవి మమ్మల్ని రమ్మని పిలవలా. మా బాధల గురించి మేము చేసుకుంటున్నాం, వచ్చినాం, అడుక్కున్నాం, బాగా చేసినారు. దాన్ని బట్టి మేము చేసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. వాళ్ళు ఏమంటే గ్రామస్తులు చేయొద్దని వాళ్ళు అంటున్నారు, చేయకూడదు, ఉండకూడదు అంటున్నారు. ప్రార్థన ఎక్కడ ఉండకూడదు, మీరు కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకు కొట్టి తోసేయాలి, మేము వదిలేద్దాం అని అనుకున్నాం. ఎవరో మనుషులు మొత్తుకుంటారు కదా అని అనుకున్నాము. వాళ్ళు ఏమంటే కొట్టి తోసేసి సదరం చేసేసి అప్పుడు పోయి మీరు ఉండకూడదేడ అని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మాకు మేమేం చేసాం చెప్పు, మేము వాళ్ళు ఊరంతా వచ్చి మాతో పడి మాట్లాడుతుంటే మేము ఒక్కరిద్దరం ఏం చేసుకునేమో. అది సార్ మా పరిస్థితులు. ఏం పేరు మా మీ పేరు? నా పేరు బుజ్జమ్మ.